ఛానల్ మిస్టర్ రాజ్ ఆఫీషియల్. సో టైం ఇప్పుడు లైక్ 12:58 ఆల్మోస్ట్ 1. ఇంకా 4 hours లా మేము. సో చెప్తా, నిద్ర లేదు. సో ఇందులో మీకు అర్జున్ అంటే ప్రాంక్ చేస్తాడు, కొన్ని బోల్డ్ వీడియోస్ చేస్తాడు, కొన్ని క్రింజ్ వీడియోస్ చేస్తాడు, చిన్న వీడియోస్ చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఏమేమో ట్యాగ్ చేస్తుంటే. బట్ ఐ రియల్లీ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. నేను అన్ని పేర్లు అన్ని తీసుకున్నా, మనస్ఫూర్తిగా తీసుకుంటా, నవ్వుకుంటూ తీసుకుంటా. బయటకు పోయిన కొంతమంది వీడా అంటాడు, వాడా అంటాడు, అరే అన్న అంటారు. సో ఎవ్రీ వన్ ఒక్కొక్క రెస్పాన్స్ ఉంటుంది. సో నాకు తెలుసు బాయ్, ఐ కెన్ సే దాట్ మేము చేస్తాం బ్లాగ్స్, ఇవన్నీ బేసిక్ బ్లాగ్స్, దాంట్లో కొన్ని మేము బూతులు మాట్లాడతాం, మేము చేస్తాం. నేను అది కూడా చెప్తా, మేము జస్ట్ నవ్వినిగానే చేస్తాం. ఐ నో దాట్. సో ఇందులో ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు, లైక్ అర్జున్ మా లైక్ ఒక చేంజ్ తెద్దాం అనుకుంటున్నా. సో మా మీ కొడుకు డైరెక్టర్ అయ్యిండు. డైరెక్టర్ కాదు, బేసికల్ గా గైస్ నేను గడ్డ అన్ని చెప్తా. సో బేసికల్ గా గైస్ నాకు యాక్టింగ్ అంటే పిచ్చి, ప్యాషన్, చాలా ప్యాషన్. కానీ మనకి కొన్ని టైం సందర్భంలోనే ఏదైనా అడిగేయాలి. నేను చాలా నిదానం మనిషిని, ఏదైనా చూసి వెళ్తా. సో ఇప్పుడు టైం వచ్చింది. హే, వీడియోకి వెళ్ళే ముందు మీ కామెంట్ సెక్షన్ ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెట్టా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్. సో ఇది కనబడుతుంది జస్ట్ పేపర్స్ కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ మై లైఫ్. సో దీంట్లో ఉన్న స్క్రిప్ట్ నేను రాసా స్వయంగా, నా మైండ్ సెట్తో, నా చేతులతో నేను రాసిన స్క్రిప్ట్. సో ఇది షూట్ ఈ రోజు లైక్ అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఈరోజు మార్నింగ్ 5 నుంచి మేము షూట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎంత బడ్జెట్ ఏంటంటే బై నా సేవింగ్స్. నేను ఇన్ని రోజులు యూట్యూబ్లో 3-4-5 years నుంచి హార్డ్ వర్క్ చేసుకుంటూ, ఈఎంఐలు కట్టుకుంటూ, ఏదో చేసుకుంటూ, అవి ఇవి చేసుకుంటూ, కొన్ని మిగిలిచ్చిన పైసలతోనే బై అన్ని పైసలు, కొన్ని మొత్తం నా దగ్గర ఉన్న పైసలు అన్నీ పెట్టేసి ఐఎమ్ మేకింగ్ ఏ సిరీస్ గైస్, జస్ట్ టు ఎంటర్టైన్ యూ, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనికనే. సో ఎంత బడ్జెట్ ఇవన్నీ తెలియదు అమ్మా. సో సిరీస్ చేస్తున్నా నేను, యాక్టింగ్ నేనే చేస్తా, స్క్రిప్ట్ నేనే రాసా, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ నేనున్నా, డైరెక్షన్ వేరే అని చేస్తున్నాడు. బేసిక్గా డైరెక్షన్ కూడా నేనే వేయాలి, కానీ మనం యాక్టింగ్ ఇది రెండు లైక్ సిగా ఎక్కువ ఏతులు పడద్దు కదా, మనం ఉన్నది చెప్తే ఏతులు పడద్దు కదా. సో అది ఎక్కువ వద్దు, ఎక్కువ భజన వద్దు. స్క్రిప్ట్ నేను రాశాను, ఐ నో హౌ ద యాంగిల్స్ ఆర్. సో నాకు తెలిసిన వెరీ క్లోజ్ అన్నతో డైరెక్షన్ చెప్పా, అన్న ఇట్లా అని. అన్న డైరెక్షన్ చేస్తున్నాడు. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్ నేనే, లైక్ నేను పక్కన ఉంటే అన్నకు కూడా అన్న ఇది అంత క్లారిటీ ఉంటుంది. సో స్క్రిప్ట్ మొత్తం నాదే గాయస్, నా ఓన్గా రాశాను, ఎవరిది ఏం దెంకోవలేదు, మొత్తం నా కష్టం. దిస్ ఇస్ మై ఓన్ కంటెంట్. అండ్ సీరియస్ చెప్తున్నా, ఇప్పుడు నేను ఏదో లేవట్ట, అరే ఎవ్వరు చేయలేదు నేను చేస్తున్నా అని చెప్పా, బట్ ఇట్ మేక్స్ యూ లాఫ్, బరాబర్ మీరు నవ్వుతారు. సో నేను నా బ్లడ్ స్వెట్ అంతా పెట్టి రాసిన, అట్లే బ్లడ్ స్వెట్ పెట్టి కూడా యాక్టింగ్ చేస్తున్నా. సో డెఫినెట్లీ ఇది మీ దగ్గరికి వెళ్ళాలి, మీ దగ్గర నుంచి నేను ఏమీ కోరుకోవట్లేదు, ఒకటే డెఫినెట్లీ ఇది వైరల్ అవ్వాలి, షేర్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ జెన్జీ స్టోరీ, మస్తు ఉంటుంది. ఒక ఫాదర్, ఒక డాడ్, క్యూట్ లవ్ స్టోరీ, మనోడు ఎంతమంది లవ్ చేస్తాడు ఏంటి, ఇదంతా స్టోరీ ఉంటుంది. అండ్ వెరీ హై క్వాలిటీ, మంచి డబ్బింగ్తోని, మంచి మ్యూజిక్తోని వీఆర్ మేకింగ్ దిస్ ఆల్ స్టఫ్. సో అది మీ కొడుకు వాళ్ళ ఏం చెప్పు, మా కొడుకు గురించి జర అమ్మ వాళ్ళకి చెప్పు, సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ చిల్లర పనులు చేసిండు, మొత్తం చీరలు కట్టుకొని పెళ్లి నేను చేసిన అన్ని చేసిన అమ్మాయిల చీరలు కట్టుకున్నా, అడక్క తిన్నా, ఎంటర్టైన్మెంట్ చేయడానికి అన్ని చేసిన బాయ్. ఇప్పుడు ఏదో యాక్టింగ్ చేస్తాను, ఇంగ్లీష్ వచ్చిన మాట్లాడుతున్నట్టు మన కామెంట్లు వేసుకుంటారు. సో ఇది కూడా చెప్తా, మేము కొన్ని క్రింజ్ కంటెంట్లు చేస్తాం, ఐ నో దట్, నేను ఒప్పుకుంటున్నాను. క్రింజ్ కంటెంట్లో మేము చేస్తాం, అది అరే చిల్లర వీడియోలు అంటే అవును బాయ్, చిల్లర వీడియోలు చేసినాను నేను ఇది కూడా చెప్తున్నా బాయ్. మనకి ఉన్న ఒక ఇప్పుడు ఏదైతే సందులో సందులో దూరిపోవాలి అది నాకు తెలుసు. అది ఇప్పుడు మనకు రాగానే ఈ ఛాన్స్ ఇయ్యారు కదా. నేను ఎన్ని రోజులు కింద మీద పడి నన్ను ఇంతమంది గుర్తుపడగానే, కొంతమంది గుర్తుపడతారు చూసినా చాలు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నాకు 5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దాంట్లో నేను ఏదో ఒక చిన్న సిరీస్ రాసుకున్నా, చేస్తా. అది ఒక 1 million పోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. అది ఇంతమంది చూస్తున్నారా అని ఒక ఇంటెన్షన్ ఉంటుంది, అని చాలా కష్టంతో చేస్తున్నా గైస్. డెఫినెట్లీ మీరు అందరూ సపోర్ట్ చేయాలి. అది ఒక్కటే కోరుకుంటున్నా. ఇంకోటి, నా సేవింగ్స్ అనేది నేను కట్టేస్తున్నాను. ఇంకా అంటే నేను నా సొంత పైసలతో కొన్న కారు కూడా అమ్మేయడానికి రెడీగా ఉన్నా. బేర్ ఫుట్లో నడుస్తా. ఒక బండి ఉంది, ఆ బండి పోతా, ఆ బండి కూడా ఇప్పుడు చికాకులు చేస్తుంది. ఓకేనా, ఒక కారు ఉంది, అది కూడా అమ్మేయాలంటే బై సిరీస్ కోసం అమ్మేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే డూ ఆర్ డై, చేస్తే చేద్దాం లేదా అర్థం కథం. అది ఇంకేమైనా మాట్లాడాలా మీకు సుపుత్ర గురించి? కారే మా అమ్మకు అందరు సపోర్ట్ చేస్తారు, నీ వాళ్ళు నువ్వు సపోర్ట్ ఇస్తే చాలు, నాకు అందరు సపోర్ట్ చేసినట్టే, అందరు చేస్తారు, అందరు సపోర్ట్ చేస్తారు. సో బేసికల్గా దీంట్లో కొన్ని సీన్లు ఉంటాయి మమ్మీ.
అమ్మాయిల సీన్ అమ్మాయిలతో అట్లాంటి సీన్ ఏం లేవు. అండ్ ఇంకోటి అజ్జు అనగానే బోల్డ్ వీడియో చూస్తాడు. బై ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ, ఫ్యామిలీతో చూడొచ్చు. బూతులు అంత బోల్డ్ ఏమి ఉండదు, అంత రొమాన్స్ కూడా ఉండదు. బై క్యూట్ లవ్ స్టోరీ. బై ఒక జెంజీ డాడీ, ఒక జెంజీ కొడుకు ఎలా మాట్లాడుతున్నారు, అదంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు అందరు చూడాలి. అండ్ మాతో పాటు ద గ్యాంగ్స్టర్స్ ఎదురా అరే క్యావరే సోదయా. సో మన దాసు గారు వీళ్ళు కూడా యాక్ట్ లైక్ చేస్తారు మన సిరీస్ లా. సో దాసు గారు బట్టల షాప్ పెట్టినా అని చెప్పి కొంచెం జీలో బాగా పొగర్ వచ్చింది. అదే జీలో పవర్ వచ్చింది అంటున్నారా? బట్టల షాప్ పెట్టారా? నీ బట్టల షాప్ రేపు చెప్పురా. ఇప్పుడు అన్నింటికి వేసుకుంటున్నావు బ్రో. అంటే మా బట్టలు ఫ్రీ అన్నావు కదరా, ప్రమోషన్ అన్నావు కదరా, ఖర్చు ప్రమోషన్ అన్నావు కదా అదే బట్టల షాప్. అంటే తక్కువ 50% తక్కువ చేస్తా. సరే ఎవరైనా కావాలంటే మా దాసగారి బట్టల షాప్ టీమ్ పబ్లిక్ ప్రెసెంటెడ్ బై సో మన దాసగాడు ADN ఫ్యాషన్స్. సో డెఫినెట్లీ మీరు రావాలి. సో మా వాళ్ళకి మన డిస్కౌంట్ ఉందా? అమ్మతోడా? సారీ డిస్కౌంట్ ఇస్తా అమ్మతోడు. ఇగో గాయ్ చెప్పు మన గురించి. మన స్క్రిప్ట్ రాసినాం, పైసలు కూడి పెడుతున్నాం, కష్టపడుతున్నాం. ఏమన్నా జీరా పవర్ వచ్చింది అంటున్నా. దగ్గర చెప్పు. సో గైస్ మేము కష్టపడి, నువ్వు కష్టపడినా? అరే స్క్రిప్ట్ రాసినాం బ్రో, ఇద్దరం కష్టపడి కెఫేలలో కూర్చొని ఆడిడ కూర్చొని చెప్పు. ఒక్క నిమిషం అసలే చెప్పరా అంటే అట్లా థాట్స్ ఇస్తా ఉన్నా, బాగుందా లేదో అని చెప్తా ఉన్నా అక్కడ. దాసుగాడు మంచి క్యారెక్టర్ ఉంది దీంట్లో, చాలా ఫన్నీ క్యారెక్టర్. సో బాగా చేస్తారని అని చెప్పి, అండ్ వీడికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇస్తున్నా. బాయ్ మీరు చూస్తే పాగలైపోతావు. దాసు బాయా లేకపోతే ఇంకేమైనా చెప్పాలనుకుంటా చెప్పుగా. మన పైసలను కూడిపెట్టి చేస్తున్నాం. సో గైస్ ఏం లేదు, నిజంగా చెప్పాలంటే అజయ్ గారు కారం అమ్మటాడేమో, అదే అమ్ముతుండు. అమ్మట్లేదురా, ఒకవేళ సిచ్యువేషన్ వస్తే అమ్మేస్తా. వస్తుంది ఫిక్స్. ఎందుకంటే సినిమా అంటే అంత ఈజీ కాదు, నిజంగా చెప్తాను. సినిమా తీసేది, సినిమా కష్టాలు సిరీస్ కి చాలా కష్టపడాలి. సినిమా అంటే నేను చాలా కష్టపడ్డా. ఇప్పటి నుంచి కాదు, నాది 8 years ఫీల్డ్ ఇది. దానికోసం చెప్తున్నా. తెలిసి సరే వాళ్ళకి ఎంత తెలుసు లేదా, నాకు ఇఫ్ పాసిబుల్ వాళ్ళకన్నా ఎక్కువ కొంచెం ఐడియా ఉంది. 8-9 years ఎక్స్పీరియన్స్ కాబట్టి అన్ని వీడియోస్ అప్లై చేస్తాడు. అదే కరెక్ట్ చెప్పు. అదే ఆర్టిస్ట్ ఇట్లీస్ట్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాడు, ప్రొడక్షన్ కూడా అప్పుడప్పుడు అన్ని. దానికోసం ఏంటంటే అంత ఈజీ కాదు. మీరు అనుకోవచ్చు ఏముంది ఏది అమ్మా ఏ ఉత్తి తీసినట్టే అనుకుంటారు, కానీ చాలా ఇప్పుడు మేము తీసే వ్లాగ్స్ ఒక ఎత్తు అయితే ఇది డబల్ త్రిబుల్ ఎత్తు. ఒక్క రోజుకి అవసరమైతే 20-30 కూడా ఖర్చు కావచ్చు ఒక్క రోజుకి. అట్లా బడ్జెట్ ఉంటుంది. ఎందుకంటే లైటింగ్ అయినా, ప్రొడక్షన్ అయినా, ఆర్టిస్టులకి, సెట్ వర్కర్లకి, వాళ్ళకి చాలా ఉంటది. మీరు అనుకోవచ్చు ఏదో ఏదో తీసింది అయినా. ప్లీజ్ ఒకటే చెప్తున్నా, ఎట్లా తీసినా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం మా అజయ్ మేము అంతా టీమ్ తో పబ్లిక్ నుంచి ఫస్ట్ టైం ఒక మంచి సిరీస్ వస్తుంది. సో డెఫినెట్లీ మీరు సాంగ్ వచ్చింది, దాన్ని చాలా సపోర్ట్ చేసారు. అట్లనే దీన్ని కూడా సపోర్ట్ సిరీస్ డెఫినెట్లీ మిమ్మల్ని మజా అసలు పాగలైపోతారు. సో ఇది season 1 మినిమం 5 episodes ఉంటాయి. ఇలాంటి సిరీస్ చాలా రోజులు అంటే యాక్చువల్ ఒకప్పుడు ఉండేది, కానీ అది ఇప్పుడు ఈ స్పేస్ లో ప్రెసెంట్ చాలా డల్ అయిపోయింది. అంత క్రేజీగా, అంత ఇదిగా చాలా బాగుంటది. చూడండి, సపోర్ట్ చేయండి. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్ గాయ్స్, సో షూట్ ఎప్పుడు, టైటిల్ ఇవన్నీ ఇప్పుడు ఎనర్జీయా దిస్ ద టైం. అండ్ ఈరోజు ఫస్ట్ షూట్ అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇంకొక 4 hours స్టార్ట్ అయిపోతుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అందరు వస్తారు, కెమెరామ్యాన్లు. కొంచెం హైబత్ అవుతున్నా, అంటే తెలియదు కదా, నెవర్ బిఫోర్ ట్రై దిస్. బట్ ఈ దాసుగాడు ఉన్నాడు కాబట్టి కొంచెం అటు ఇటు హెల్ప్ చేస్తాడు. ఇంకా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉన్నారు నా పక్కన. డెఫినెట్లీ మేమందరం తప్పులు చేస్తూ ఒప్పులు చేస్తూ ఈ సిరీస్ని ముందు సాగిస్తాం. అండ్ వి డెఫినెట్లీ హిట్ ద మైల్స్టోన్. థాంక్యూ గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు మీ కామెంట్ సెక్షన్ ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెట్టా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్.